ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఇట్స్ గోయింగ్ టు బి ఆన్ 9th అని విన్నాను. రవీంద్రనాథ్ ఠాగూర్ బర్త్డే రోజున ఉండబోతుంది. ఇక్కడ 10th మోదీ గారు ఇక్కడికి ఇక్కడికి వస్తున్నారు, హైదరాబాద్ వస్తున్నారు. పరేడ్ గ్రౌండ్ మీటింగ్ ఉంది. సో బస్సులు ఇట్ విల్ బి 9th. సార్ ఇక్కడికి వస్తున్న కారణం ఏంటి సార్? హైదరాబాద్కి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసం. సో కొన్ని ప్రాజెక్ట్స్ ఇనాగరేట్ చేస్తారు, కొన్ని ప్రాజెక్ట్స్కి శంకుస్థాపన వేస్తారు, ఇదంతా జరుగుతుంది. వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుకుంటే సార్, 15 సంవత్సరాల్లో ఏం జరిగిందో మనకు తెలుసు. అక్కడ ఇన్ఫ్యాక్ట్ మనం ఇక్కడ అనాలిసిస్ కూడా చేస్తాం. అక్కడ ఉన్న కొత్త పెట్టుబడులు రాకపోవడం కానీ, లేకపోతే అందరూ వెళ్ళిపోవడం కానీ, వలసలు వెళ్ళిపోవడం కానీ చాలా ఉన్నాయి. అండ్ క్రైమ్ రేట్, కరప్షన్, క్రైమ్ రేట్, అండ్ అక్కడ పోలీస్ స్టేషన్ కల్చర్ అనేది లేదు. ఏదైనా సరే టీఎంసీ ఆఫీస్లో సెట్ చేసుకుంటారు అన్నట్టు అగ్రిమెంట్ అక్కడ జరుగుతుంది. సో ఇదంతా సెట్ అవ్వడానికి ఈజీగా ఒక 5 years దాకా పడుతుంది కదా సార్. ఇప్పుడు కొత్త పెట్టుబడులు తీసుకురావాలన్నా సరే తీసుకోరు, అంత టైం తీసుకోక్కర్లేదు. వీళ్ళందరూ పాలిటిక్స్లో ఉన్నారు, విజయలాగా కాదు. దట్స్ తమిళనాడు డిఫరెన్స్ ఇస్ కమింగ్. వీళ్ళందరూ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళే, పనిచేసిన వాళ్ళే. వీళ్ళకి సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందో తెలుసు, వీళ్ళకి సిస్టమ్తో ఎట్లా పని చేయించాలో అది కూడా తెలుసు వీళ్ళకి. సో న్యాచురల్ వీళ్ళు చేస్తారు, అది దాంట్లో డౌట్ లేదు. సువేందు అధికారి కానీ ఎవరైనా ఉన్నా కానీ 5 సంవత్సరాలు అక్కర్లేదు. ఫస్ట్ ఇస్ లా అండ్ ఆర్డర్. అక్కడ మొన్న యూపీ నుంచి ఒక సింగం, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పంపించాను, పేరు మర్చిపోయాను నేను. ఆయన అక్కడ వచ్చి మొత్తం హంగామా ఉండే అంది ఎలక్షన్ టైంలో. ఎలక్షన్ కమిషన్ డెప్యూటీ చేశారు ఆయన, సీనియర్ పోలీస్ ఆఫీసర్. ఆయన ఒకరోజు ఒక గుండా ఇంటికి వెళ్ళారు, వాడు వార్నింగ్ ఇవ్వడానికి, నువ్వు కనిపించకూడదు, రోడ్ మీద కనిపించకూడదు అని చెప్పి ఎలక్షన్ రోజు. చూస్తే వాడు చుట్టుపక్కల 8 పోలీసు వాళ్ళు కూర్చున్నారు. ఏంట్రా అని క్వశ్చన్ చేస్తే వాడికి ప్రొటెక్షన్ అంట. వాడు ఎమ్మెల్యే కూడా కాదు, ఏం కాదు, గల్లీ లీడర్. వాడికి 8 మంది పోలీసు ఎస్కాట్ సెక్యూరిటీ. ఏంటంటే మమతా బెనర్జీ ఇచ్చారు. అండ్ ఈజ్ ఫ్రమ్ ద మైనారిటీ కమ్యూనిటీ. ఓకే. అక్యూజ్డ్ ఆఫ్ వేరియస్ రేప్స్, మర్డర్ అన్నీ ఉండే వాడి మీద కేసులు. కానీ వాడికి పోలీస్ ప్రొటెక్షన్. ఎవరు సార్ పేరు తెలుసు? ఐ థింక్ సమ్ యూసుఫ్ సంథింగ్, ఐ ఫర్గెట్ హిస్ నేమ్. ఓకే. గల్లీ లీడర్ వాడు. చాలా పెద్ద న్యూస్ వచ్చింది మీడియాలో. ఈయన వెళ్ళి లాస్ట్లో పోలీసు వాళ్ళు పంపించేశారు అక్కడి నుంచి, ఎలక్షన్ కమిషనర్ క్లారిఫికేషన్ తీసుకుని. సో వీళ్ళ వైపు నుంచి వైలెన్స్తోనే వీళ్ళు బతికారు ఇన్ని సంవత్సరాలు. ఇది ముందు సిపిఎం టైంలో కూడా జరిగేది అది. కానీ మహిళల మీద చేసిన అత్యాచారాలు, ఆర్జీ కార్ కేసు కానీ, సందేశ్ ఖాళీ కానీ అన్నీ చూస్తే, ఒక మహిళగా మమతా బెనర్జీ ముఖ్యమంత్రి ఉండి కూడా ఇది జరుగుతుంది. దాని తర్వాత జరిగిన తర్వాత ఆ ఇన్సిడెంట్ ఇంకా జరగకూడదు ఇంకోసారి అని చెప్పి స్టెప్ తీసుకోకుండా వాళ్ళ పేరెంట్స్ని అడుగుతున్నారు, మీరు మా అమ్మాయిలు ఎందుకు పంపిస్తారు రాత్రిపూట బయట? అదేనా అడగది క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ మదరే గెలిచారు. ఆమె గెలిచేదాకా నేను జుట్టు ముడేసుకోను అని దువ్వుకోను అని చెప్పారు. సో ఆమె మహాభారతంలో ఉన్న ఎపిసోడ్లో ఉంచారు అది నాకైతే. ఈవెన్ వన్ లేడీ ఈజ్ దేర్, ఐ ఫర్గెట్ హర్ నేమ్, ఒక మేడ్ సర్వెంట్. ఆమె లాస్ట్ టైం కూడా పోటీ చేసి ఓడిపోయింది. ఆమె ఇల్లు తగలబెట్టేశారు లాస్ట్ టైం టీఎంసీ వాళ్ళు. ఈసారి బీజేపీ మళ్ళీ టికెట్ ఇచ్చారు, షీ హస్ వన్. ఆమెకి 2,500 రూపాయలు ఎంత వస్తుండే ఇంట్లో పనిచేసి, 2-3 ఇంట్లో పనిచేస్తుంది ఆమె. సో ఆ పనిచేసే పని మనిషి కూడా ఆమెకి ఈసారి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. బీజేపీ బయట నుంచి పోటీ చేసి గెలిచింది. ఇక్కడ తమిళనాడులో ఒక ఆటో డ్రైవర్ విన్ అయ్యాడు ఎమ్మెల్యేగా. ఇక్కడ ఒక ఇళ్లలో పనిచేసి ఒక పని మనిషి ఎమ్మెల్యే. సో అట్లాంటిది జరుగుతుంది, లేదని కాదు. సో అదేం మమతా బెనర్జీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఈ మైనారిటీ ఓట్స్ మీద డిపెండ్ అయ్యి ముస్లిం ఓట్స్ వాళ్ళ కోసం చేసి ఫైనల్లీ అక్కడున్న ప్రజలకు కోపం వచ్చింది. ఇది బంగ్లాదేశా, ఇది పాకిస్తానా, లేకుంటే ఇది వెస్ట్ బెంగాల్ అని. హిందువుల మీద అత్యాచారం అక్కడ మహమ్మద్ యూనిస్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఇక్కడ అర్థమైపోయింది, ఏదో ఒక రోజు యాక్షన్ డే జరిగినట్ల ఇక్కడ కూడా హిందువులను అప్పుడు లక్షల్లో చంపేశారు, ఇది మళ్ళీ జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. అప్పుడు ముస్లిం లీగ్ కానీ వీళ్ళందరూ కలిసి చేసిన గొడవ జమాయతే ఇస్లామీ, ఇది మళ్ళీ భారతదేశం జరుగుతుంది, ఇది మా ఇండియాలో జరుగుతుంది, మా కలకట్టాలో జరుగుతుంది, మా భారతదేశంలో జరుగుతుంది. వాళ్ళకి భయం ఉండే హిందువులకి. హిందువులందరూ కన్సాలిడేట్ అయిపోయారు. ఎక్కడెక్కడ 30% ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళని మమతా బెనర్జీ ఫుల్ వాళ్ళ వైపు ఉంచుకున్నారు. అది చూసిన హిందువులకు కోపం వచ్చి హిందువులందరూ కంబైన్ అయ్యి వాళ్ళు ఓటేశారు. దానికోసం 200+ సీట్లు వచ్చింది, లేకుంటే రాదు. హిందూ ధృవీకరణ జరిగింది, హెవీగా జరిగింది చాలా మటుకు. జరగడానికి కారణం ఇది బీజేపీ వాళ్ళు వెళ్ళి చేసి ప్రచారం చేస్తుంతో కాదు. అది 5-10% ఉండొచ్చు. మిగతాది వాళ్ళకే అర్థమైపోయింది, మా ఎగ్జిస్టెన్స్ ఈజ్ అండర్ థ్రెట్. ఈ గుండాలు లాంటి కూర్చున్నారు ఈ లీడర్లు, కొంతమంది మైనారిటీ కమ్యూనిటీ నుంచి. వీళ్ళు చేస్తున్న ఇది మా పిల్లలు, మా అమ్మాయిలు సేఫ్గా లేరు. ఎంతోమంది మహిళల్ని రేప్ చేశారు ఫస్ట్ ఎలక్షన్ తర్వాత, సెకండ్ ఎలక్షన్ తర్వాత కూడా మమతా బెనర్జీ పార్టీ వాళ్ళు. మీరు చెప్పినట్లు ఒక ప్యారలల్ పంచాయతీ నడిపించారు వాళ్ళు సిస్టమ్. అదన్నీ చూసే ప్రజలకు విసుకొచ్చేసింది లాస్ట్లో. లెట్ us somehow get rid of these people. అదే జరిగింది. ఆ కోపంతో వచ్చి ఓటేశారు. మీరు వినుంటారు, ట్రైన్లలో వచ్చారు, బస్సులలో వచ్చారు, ఫ్లైట్లలో వచ్చారు, కానీ మేము ఓటేస్తాం.
అందరూ అప్పుడు ఏమనుకున్నారంటే మమతా బెనర్జీ వీళ్ళందరినీ పిలిపించుకున్నారు, బెంగాలీ అస్మిత, బెంగాలీని నార్త్ ఇండియన్స్ గుజరాతీ వాళ్ళు ఇద్దరు వచ్చి ఇక్కడ వచ్చి గొడవ చేస్తున్నారు, అమిత్ షా మోదీ, మేము బెంగాలీ వాళ్ళము, మేము ఫిష్ తింటాము, వీళ్ళు ఫిష్ తినరు, తిననీయరు, చాలా పెద్ద క్యాంపెయిన్ నడిపించారు ఆమె. కానీ లాస్ట్లో తెలిసిపోయింది అందరు ప్రజలకి, వీళ్ళంతా ఫేక్, దీస్ పీపుల్ డూ నాట్ డూ ఎనీథింగ్, వీళ్ళు ఒట్టిగా బెంగాలీ అస్మిత అది అని చెప్తారు. బెంగాల్లో డెవలప్మెంట్ లేదు, కంపెనీలు రావట్లేదు, ఉద్యోగం పెట్టట్లేదు, ఏం జరగట్లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా లేదు. బెంగాల్ ఒక డెడ్ క్యాపిటల్, డెడ్ సిటీగా మారిపోయింది, డెడ్ స్టేట్గా మారిపోయింది, ఓల్డ్ ఏజ్ హోమ్గా మారిపోయింది. ముసలోళ్ళు ఉంటారు, పిల్లలంతా బయట పనిచేస్తున్నారు. అది మార్చాలి. సో మోదీ గారు డబుల్ ఇంజిన్ సర్కార్ మనం చేద్దాం, మీరు నాకు ఛాన్స్ ఇవ్వండి, మేము బెంగాల్ని మార్చి చూపిస్తామని చెప్పి ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. దానికి 5 సంవత్సరాలు చాలా ఎక్కువ, ఈజీగా చేయొచ్చు, ఓకే, పెద్ద ప్రాబ్లం కాదు. సార్ ఇప్పుడున్న వాళ్ళని ఎవరైతే బయట నుంచి వచ్చారో వాళ్ళని మళ్ళీ డిపోర్ట్ చేస్తారు బంగ్లాదేశ్కి అని అంటున్నారు. 2 క్వశ్చన్స్ సార్. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు డిపోర్ట్ చేసే లోపు ఘర్వాపసి అయితే ఏంటి పరిస్థితి, ఇది ఒక చేసే అవకాశం ఉందని చెప్పేసి ఒకటి అంటున్నారు. రెండోది, వీళ్ళు మళ్ళీ బంగ్లాదేశ్కి వెళ్లకుండా వేరే స్టేట్స్కి వీళ్ళు మైగ్రేట్ అయితే పరిస్థితి ఏంటి? వేరే స్టేట్కి మైగ్రేట్ అయితే డేంజరస్ అది, ఓకే. కానీ వీళ్ళని ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ చాలా క్లోజ్గా ట్రాక్ చేస్తున్నారు. ప్రతి ట్రైన్, బెంగాల్ నుంచి వస్తున్న ప్రతి ట్రైన్ ట్రాక్ చేస్తున్నారు. చాలా మంది వస్తారు కదా సార్, వస్తారు, లక్షల మంది వస్తారు. ఈజీగా పట్టుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు, ఓకే, ఈజీగా పట్టుకోవచ్చు. వాళ్ళ లాంగ్వేజ్ కానీ బంగ్లా మాట్లాడతారు, వాళ్ళ భాష మాట్లాడతారు, దే డోంట్ స్పీక్ బంగ్లా. సో ఈజీగా వాళ్ళ డ్రెస్సింగ్ కల్చర్ ఒకటి ఉంటుంది, లుంగి వేసుకుని తిరుగుతారు ఎక్కువ. లోకల్లో లైక్ బ్లెండ్ అయిపోవడానికి మార్చుకోలేరా? చేరొచ్చు, దీనికంటే ముందు కూడా వచ్చి ఉంటారు కదా. కేరళకి వెళ్ళండి మీరు, అక్కడ చాలా ఉన్నారు బంగ్లాదేశ్, రెగ్యులర్గా పట్టుకుంటున్నారు, మహారాష్ట్రలో పట్టుకుంటున్నారు, ఢిల్లీలో ఉన్నారు. వీళ్ళందరినీ పంపించారు. బంగ్లాదేశీస్ అండ్ రోహింగ్యాస్ ఆర్ డిఫరెంట్. రోహింగ్యాలు బర్మా నుంచి వచ్చారు, అదే మయన్మార్ నుంచి వచ్చారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చారు మన వైపు, ఓకే. అక్కడ ఏం లేదు, ఉద్యోగం లేదు, ఏం లేదు, ఇక్కడ వచ్చి పని చేసుకుంటారు. ఇక్కడ రాగానే మన వెస్ట్ బెంగాల్ ముందు కమ్యూనిస్ట్ గవర్నమెంట్, ఇప్పుడు మమతా బెనర్జీ రెడీ, రిసెప్షన్ కమిటీ ఉంటుంది వాళ్ళ కోసం. మీరు రండి, మీ పేరు మార్చేస్తారు, మీకు ఆధార్ కార్డు ఇచ్చేస్తారు, మీకు బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు, స్కూల్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు, అన్నీ ఇచ్చేస్తారు, మీ పేరు కూడా మార్చేస్తారు, అన్నీ రెడీగా, మేమన్నీ మాకు ఓటేయాలి, అంతే, ఒకటే కండిషన్. ఇప్పుడు వేరే స్టేట్కి వెళ్ళడానికి ఎంత దూరం అయితే ఉందో అదే ట్రావెల్ మళ్ళీ బంగ్లాదేశ్కి చేయొచ్చు కదా సార్, ఎందుకు వెళ్ళరు? అదే చూడండి ఇప్పుడు వెయిట్ చేయండి, 6 నెలలు వెయిట్ చేయండి. అమిత్ షా విల్ క్రాక్ డౌన్. ఆల్రెడీ మనం ఎలక్షన్ కన్నా ముందు ఎస్ఐఆర్ ప్రాసెస్ మొదలైనప్పుడు మీకు గుర్తుంటుంది, చాలామంది బంగ్లాదేశ్ వైపు పారిపోయారు. వాళ్ళ ఇమిగ్రేషన్ చెక్ పాయింట్ దగ్గర వెళ్ళి వందలాది మంది కూర్చున్నారు అక్కడ. అప్పుడే తెలిసిపోయింది వీరందరూ బంగ్లాదేశ్ నుంచి వచ్చారు. వాళ్ళు చెప్పారు కూడా, మేము బంగ్లాదేశ్ నుంచి అని. చాలామంది టెలివిజన్ ఛానల్స్ కవర్ కూడా చేశారు. ఓకే, సో అది కూడా జరుగుతుంది. బంగ్లాదేశ్ వైపున ఫెన్సింగ్ కట్టలేదు, మమతా బెనర్జీ దానికి ల్యాండ్ ఇవ్వలేదు. 8 కిలోమీటర్లు మాత్రమే సో ఇచ్చారు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, మళ్ళీ ఆ సుప్రీంకోర్టు అన్నారు ల్యాండ్ ఇవ్వాలని చెప్పారు. ఆమె అప్పుడు కూడా చేయలేదు. అది జరుగుతుంది. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అమిత్ షా గారు ఆల్రెడీ చెప్పారు, మస్ట్ వాళ్ళని కొడతాం. మీరు చూడండి, వందలాది మంది ఇప్పుడు పారిపోతారు బంగ్లాదేశ్ వైపు. కంప్లీట్గా ఇమిగ్రేషన్ చెక్ చేయడం, దేశం మొత్తం చెక్కింగ్ ఉంటుంది. మీరు చెప్పినట్లే మిగతా స్టేట్స్కి వెళ్ళారో లేదో, ఢిల్లీకి వచ్చారో లేదో, అక్కడ సెటిల్ అయిపోయారు. ఎందుకంటే హైదరాబాద్కి వచ్చే అవకాశం ఉందేమన్నా భయం సార్? ఉంది, చాలా మంది ఉన్నారు ఇక్కడ, చాలా మంది బంగ్లాదేశ్లో ఉన్నారు ఇక్కడ. అందుకే మన దగ్గర కూడా ఎస్ఐఆర్ జరగబోతుందని చెప్పేసి విన్నాను. ఎస్ఐఆర్తో వాళ్ళకు ప్రాబ్లం ఉండదు, వాళ్ళు సిటిజన్షిప్ తీసుకోరు అసలు. ఎస్ఐఆర్ ఎవరు తీసుకుంటారు? ఎస్ఐఆర్ ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? మీకు సిటిజన్ కావాలన్నప్పుడు మీరు పార్టిసిపేట్ చేస్తారు, వద్దనుకున్నప్పుడు వాళ్ళు వద్దనుకుంటారు, వాళ్ళు ఉంటారు అట్లనే వితౌట్ దాట్. ఆధార్ కార్డు కావాలన్నా మీరు బెంగాల్లో 25 రూపాయలు ఇస్తే ఆధార్ కార్డు ఇచ్చేస్తారు మీకు. అంత దారుణమైన పరిస్థితి ఉంది. ఒక ఆధార్ కార్డు ఉందంటే ఇంకా మిగతా అన్నీ వస్తాయి, దాంతో సిమ్ కార్డు వస్తుంది, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు వస్తుంది. ఆధార్ కార్డుని ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఎలక్షన్ ఓటింగ్ కోసం ఇప్పుడు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఆధార్ ఈజ్ ఓన్లీ అ ప్రూఫ్ ఆఫ్ యూ. మహేష్ అని వ్యక్తి మీరు, ఇది మీ ఆధారు. దాని తర్వాత ఏం సంబంధం లేదు, దానివల్ల 16 డిజిట్లు. మీకు ఇండియన్ సిటిజనా ఏం అక్కర్లేదు, మీరు ఎన్ఆర్ఐ అయితే కూడా మీకు ఆధార్ కార్డు వస్తుంది. సో ఆధార్ ఈజ్ నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ యువర్ సిటిజన్షిప్. దానికోసం ఈ సుప్రీంకోర్టులో పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. మళ్ళీ ఎందుకు ఆధార్ కార్డు పెట్టి, ఆధార్ కార్డు ఇస్ యూ ఆర్ యూ అంతే. మీరు ఒక చోటుకి వెళ్తే, రైల్వే స్టేషన్కి వెళ్ళి మీరు చూపే, ఫ్లైట్కి వెళ్ళినప్పుడు చూపే, ఇది మెయిన్ అంతే. కానీ దీంట్లో నా అడ్రస్ నాది ఉండకపోవచ్చు, నేను మారి ఉంటాను అక్కడి నుంచి ఎప్పుడో. సో ఈ ఫేక్ డాక్యుమెంటేషన్ చాలా పెద్ద బిజినెస్. దాన్ని డెఫినెట్గా అమిత్ షా గారు అక్కడ అటువైపు అస్సాంలో కూడా అదే జరిగింది. అప్పుడు నాకు తెలిసింది పాత స్టోరీ అది.
ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ రాజీవ్ గాంధీతో చేసిన ఒప్పందం. ఓకే, దాని తర్వాత అక్కడ కూడా ఎన్ఆర్సీ మొదలైంది. దాని తర్వాత ఈసారి ఎస్ఐఆర్ చేశారు, అక్కడ ఎస్ఆర్ చేశారు, స్పెషల్ రివిజన్ చేశారు, ఇంటెన్సివ్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎన్ఆర్సీ చేసేసారు, క్లీనప్ అయిపోయింది చాలా మటుకు. ఓకే. చాలామంది బంగ్లాదేశ్లో తీసుకు అక్కడ లోకల్ జైల్లో వేసేసారు. చాలామంది ఉన్నారు అక్కడ ఇప్పుడు కూడా. వాళ్ళు పంపించాలంటే అక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, వీళ్ళు మా ప్రజలు కాదని చెప్తున్నారు. అదొక ప్రాబ్లం ఉంది. సో ఇది ఉంటుంది, కానీ ఒక భయం వచ్చేస్తుంది. హిందీలో అంటారు డర్ అచ్చా హై, వెరీ గుడ్, లెటస్ వీళ్ళు ఆల్ అవుట్ వెళ్ళాలి ఫస్ట్. వీళ్ళు గుండెలు, ఓకే, లోకల్ టీఎంసీ గుండా వాళ్ళని క్లీనప్ చేసేసేయాలి ఫస్ట్. అది యూపీ మోడల్లో చేయాల్సి వస్తుంది, అది బుల్డోజర్ తీసుకొచ్చి కొట్టాల్సి వస్తుంది. రెండవది బార్డర్ క్రాసింగ్స్, ఇల్లీగల్ క్రాసింగ్, దాని ఆపాలి. మూడవది స్ట్రిక్ట్ చెక్, ప్రతి కనిపించినట్టు ప్రతి చెక్ చేయాలి. మీ డాక్యుమెంటేషన్ ఎక్కడ చూపించండి ఒకసారి. అప్పుడు అట్లీస్ట్ ఒక 10-20% మంది దొరుకుతారు మీకు, 110 మంది దొరుకుతారు. డిపోర్ట్ దెమ్ ఇమీడియట్లీ, దట్ ఇస్ ఐడియా. సరే, 15 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఎంసీ సీఎం మమతా బెనర్జీ ఇప్పుడు తాను ఏంటి పరిస్థితి? అండర్ గ్రౌండ్ వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే పొత్తు పెట్టుకొని అక్కడ సర్వైవ్ అయ్యే ఆమె లైఫ్ ఇక మిసరబుల్ చేస్తారు బీజేపీ వాళ్ళు, ఇడువరు ఆమెని. ఆల్సో ఇస్ మెయిన్ అల్లుడు, అల్లుడితే అంతే, ఆయన మాయం చేసేస్తారు ఆయన బీజేపీ. ఎందుకంటే ఆడ లేనిపోయిన ఆరోపణ చేసి, లేనిపోయిన కేసులు పెట్టి బీజేపీ అక్కడ ఉన్న మీడియా వాళ్ళ మీద, రిపబ్లిక్ బంగ్లా లాంటి ఛానల్ మీద చాలామంది మీద హెరాస్మెంట్ చేశారు. చాలామంది వీళ్ళందరూ బయట తీసుకొచ్చి వీళ్ళని పబ్లిక్లో నిలబడి కొట్టియాలి. వీళ్ళు సిబిఐ ఎంక్వైరీ ఉండండి, ఈడీ ఉండండి, ఏ ఎంక్వైరీ అయినా పెట్టిన, ఎన్ఎస్ఏ కూడా ఎంక్వైరీ చేసి వీళ్ళు చేసిన పనులన్నీ బయటకు తీసుకొచ్చి ఎక్స్పోజ్ చేయాలి, వీళ్ళని పనిష్ చేయాలి, వీళ్ళకి శిక్ష రావాలి, వీళ్ళకి శిక్ష పడాలి డెఫినెట్గా. సార్, కేరళలో కూడా 3 సీట్లు వచ్చాయని చెప్పేసి చెప్పారు. అక్కడి పరిణామం ఏంటి? అంటే 3 సీట్లు రావడానికన్నా ముందు పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి? 3 సీట్లు కూడా ట్రివాండ్రం చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచారు. రాజీవ్ చంద్రశేఖర్ గారు, బి మురళీధరన్ గారు, అండ్ దెన్ అనదర్ క్యాండిడేట్, ముగ్గురు గెలిచారు. చాతనూరు అని చెప్పి ఇంకో కాన్స్టిట్యున్సీ నుంచి. ఈ 3 కాన్స్టిట్యున్సీల్లో బీజేపీ దేనికన్నా ముందు కూడా సెకండ్ వచ్చారు, ఒకసారి నేమంలో గెలిచారు కూడా. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయింది అప్పుడు నేమం నుంచి. నేమం సబర్బ్ ఆఫ్ ట్రివాండ్రం. ఓకే. బీజేపీ పర్ఫార్మెన్స్ బాగుంది. ఒక 12 స్థానాల్లో, 12 అసెంబ్లీ సెగ్మెంట్స్లో 2వ స్థానంలో వచ్చారు బీజేపీ. ఈసారి ఈవెన్ వన్ సైడెడ్గా వేవ్ ఉండే ఒకటి యూడిఎఫ్ వైపు, కాంగ్రెస్ వైపు, అప్పుడు కూడా బీజేపీ వాళ్ళ ఓట్ పర్సంటేజ్ కాపాడుకున్నారు. కేరళలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడం ఇంపాసిబుల్. 10-20 సీట్లు గెలవడం కూడా ఇంపాసిబుల్, ఎందుకంటే పాపులేషన్ చాలా తక్కువ హిందువులది. హిందువులు 43% ఉన్నారు. ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కలిసి ఓటేస్తారు. దానికి ఏం స్ట్రాటజీ లేదంటారా సార్? ఏం చేయలేము. ఎందుకంటే అక్కడ క్రిస్టియన్స్ హిందూస్కి ఓట్ వేయరు జనరలీ. ఓకే, చర్చ్ వాళ్ళు కంట్రోల్ చేస్తారు, వాళ్ళే చెప్తారు కాంగ్రెస్కి వేయాలని. కాంగ్రెస్కి వేస్తారు మోస్ట్ ఆఫ్ ద టైం. అక్కడ 99% కాంగ్రెస్కే ఓటేస్తారు వీళ్ళు. అంటే తమిళనాడులో ఉన్న 2 పార్టీలు కాకుండా ఇంకో కొత్త పార్టీ వస్తే బాగుండు అన్నట్టుగా వాళ్ళకి ఒక హోప్ఫుల్ సిచ్యువేషన్ లేదా? కేరళలో లేదు. కేరళలో మీకు బెటర్గా తెలుసు కాబట్టి, ఇట్స్ మోస్ట్ కమ్యూనల్ స్టేట్ ఇన్ దట్ వే. మీకు అన్నిట్లో రిలీజియన్ కనిపిస్తుంది అక్కడ. కానీ హిందువులు ఒక్కరినే వీళ్ళు స్ప్లిట్ చేసేసారు. ఎస్ఎన్డిపి అని చెప్పి ఆర్గనైజేషన్, ఈడవ వాళ్ళది బ్యాక్వర్డ్ క్లాస్, నాయర్ సర్వీస్ సొసైటీ అని చెప్పి ఎన్ఎస్ఎస్, స్కూల్ కాలేజ్ అన్నీ నడిపిస్తారు వీళ్ళందరూ. బిజినెస్ నాయర్ ఎన్ఎస్ఎస్ సొసైటీ ఈజ్ అవర్ సొసైటీ. అట్లా చాలా మట్టుకున్నారు. హిందువులు స్ప్లిట్ అయిపోయారు, 3, 4, 5 ముక్కలు అయిపోయారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చేసి ఓట్లు వేసినట్టు పక్క రాష్ట్రాల నుంచి హిందువులు వచ్చి వేస్తే వేయడానికి ఎవరు ఉందా సార్? లేదు. కానీ కేరళ వాళ్ళు బాగా బయట ఎక్కువ ఉంటారు, కేరళ కన్నా ఎక్కువ. మోర్ కేరళ ఇట్స్ అవుట్ సైడ్ కేరళ దాన్ ఇన్ కేరళ అంటారు. కష్టపడతారు కూడా ఆబ్వియస్. ఎందుకంటే బెంగాల్లోనే ఇప్పుడు అలా ఉంటే అక్కడ ఓన్లీ ముసలిలే ఉన్నారు, వాళ్ళందరూ బయటకు వచ్చి పనిచేస్తున్నప్పుడు అదే కమ్యూనిస్ట్ వాళ్ళు. ఇప్పుడు కమ్యూనిస్ట్ లాస్ట్ స్టేట్ ఉన్నది కేరళ, అది కూడా పోయింది. ఇప్పుడు వాళ్ళని మ్యూజియంలో పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు పినరాయి విజయనో లేకుంటే ఎవరినైనా తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టాల్సి వస్తుంది. వీళ్ళు ఫాస్ట్ కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి మా దేశం అని చెప్పేసి ఆ పరిస్థితికి వచ్చేసాం. గుడ్ థింగ్. కమ్యూనిజం అనేది లోకంలో ఇప్పుడు ఎక్కడ లేదు. ఎక్కడ ఉంది? ఒక క్యూబాలో ఉండొచ్చు, ఒక ఏం చెప్తారు మన నార్త్ కొరియాలో ఉండొచ్చు. చైనా అయితే కంప్లీట్లీ క్యాపిటలిస్ట్ అయిపోయారు. కమ్యూనిస్ట్ ఎక్కడ? వాళ్ళ గవర్నెన్స్ సిస్టమ్ కమ్యూనిజం ఉండొచ్చు, కానీ వాళ్ళు టోటల్ క్యాపిటలిస్ట్. యూఎస్ కన్నా క్యాపిటలిస్ట్ అయిపోయారు వాళ్ళు, బూర్జో అయిపోయారు వాళ్ళు. అస్సాం అండ్ పుదుచ్చేరి గురించి కూడా మాట్లాడుకుందాం సార్, ఎందుకంటే ఈ ఎలక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేశారు కాబట్టి. పుదుచ్చేరి నథింగ్ సర్ప్రైజింగ్. రంగస్వామి గారు ఆయన పర్ఫామ్ చేశారు. ఆయన 5వ ముఖ్యమంత్రి అవుతున్నారు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 75. Yes, he is a very, very honest man. ఆయన మీద ఏ ఆరోపణ లేదు, ఏం లేదు. చిన్న రాష్ట్రం, యూనియన్ టెరిటరీ విత్ అసెంబ్లీ, 18 seats, హ్యాపీ. అట్లా ఉండాలి జీవితం అంటే. టెన్షన్ లేదు. ఇటువైపు అస్సాంలో ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్, కానీ ద పర్ఫార్మెన్స్ అక్కడ కూడా చాలా మటుకు హిందూ కన్సాలిడేషన్ జరిగింది. క్లియర్గా హిమంత బిశ్వ శర్మ చెప్పారు, ఆయన 4వసారి ఇప్పుడు కలిసేది, మాకు మీ సపోర్ట్ అక్కర్లేదు. 4వ, 3వసారి హ్యాట్రిక్ అనుకుంటాను సార్.
నాకు మీ సపోర్ట్ అక్కర్లేదు, ఓకే, మీ ముస్లిం సపోర్ట్ మాకు అక్కర్లేదు, మియా నక్కో మేరకు ముజే మియా నే చెయ్యి అన్నాడు ఆయన. మియా అంటే అక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మియా అంటారు. సో ఏఐడియుడిఎఫ్ బదరుద్దీన్ అజ్మల్ బంగ్లాదేశ్ నుంచి ఒరిజిన్ వచ్చాను. ఈయన చాలా పెద్ద పర్ఫ్యూమ్ బిజినెస్ ఈయనది. ఓకే. ఆయన లాస్ట్ టైం చాలా సీట్లు గెలిచింది. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లోనే 21 సీట్లు ఉండే. ఈసారి వాళ్ళకి సీట్లు రాలేదు. ఆ సీట్లు కొంత కాంగ్రెస్ తీసుకెళ్ళిపోయారు. ఈసారి బీజేపీకి 100+ అలయన్స్లో వచ్చింది, ఎన్డీఏకి. ఇంత మెజారిటీ ఎప్పుడు రాలేదు వాళ్ళకి. హిమంత బిశ్వ శర్మ పవర్ నార్త్ ఈస్ట్లో చాలా క్లియర్గా అస్సాంలో కనిపిస్తుంది. గెలుస్తారని డౌట్ లేకుండే, కానీ ఎన్ని సీట్లు వస్తుందో డౌట్ ఉండే. అది ఇప్పుడు క్లారిఫై అయిపోయింది. హీఈస్ ఆల్ పవర్ఫుల్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్, అస్సాంలో మొత్తం నార్త్ ఈస్ట్ కంట్రోల్ చేస్తున్నారు ఆయన అక్కడ కూర్చొని బీజేపీ కోసం. ఇంకోటి, హిమంత బిశ్వ శర్మ మీద చేసిన ఆరోపణలు, ఆయన వైఫ్ మీద చేసిన ఆరోపణలు పవన్ ఖేరా చేశారు చాలా మాట. సార్ వాళ్ళ వైఫ్ గురించి కొంచెం చెప్పండి సార్. వాళ్ళ వైఫ్ మీద చేసిన ఆరోపణలు చాలా, ఏ అనలిస్ట్తో మాట్లాడినా సరే వాళ్ళ వైఫ్ అని అన్ని చేసినా కూడా అక్కడ ఇది హిమంత బిశ్వ శర్మ వైఫ్ ఇస్ అన్ ఆర్డినరీ లేడీ. ఆమె ఏం అట్లాంటి ఏం లేదు. ఇట్ వాజ్ ఎలిజబెత్, మన కాంగ్రెస్ క్యాండిడేట్ వాళ్ళ వైపు నుంచి ఉన్న గౌరవ్ గొగోయ్ వాళ్ళ వైఫ్ గురించి కాంట్రవర్సీ ఉండే. షీజ్ అ ఫారినర్. ఆమె పాకిస్తాన్లో పనిచేసింది చాలా సంవత్సరాలు. అక్కడ ఉన్న ఐఎస్ఐ ఒక హెడ్ వాళ్ళ కింద పనిచేశారు. తర్వాత ఈయన పెళ్లి చేసుకున్నారు. పిల్లల పాస్పోర్ట్ సరెండర్ చేసి ఇండియన్ పాస్పోర్ట్ సరెండర్ చేసుకున్నారు. ఆమె ఫారిన్ పాస్పోర్ట్ తీసుకుంది. ఇంకోటి ఇట్లాంటి చాలా ఆరోపణలు ఉన్నాయి ఆమె మీద. ఎంక్వైరీ కూడా పెట్టారు హిమంత బిశ్వ శర్మ. బహుశా ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత దాని ఫైనల్ క్లోజర్ ఉంటుంది ఇది. కానీ గౌరవ్ గొగోయ్ని తీసుకొచ్చి రాహుల్ గాంధీ అస్సాంలో పెట్టి ఆయన్ని ముఖ్యమంత్రి క్యాండిడేట్గా చూపించారు. ఆయన ఓడిపోయారు ఆయన సీటు కూడా. సో అక్కడ తమిళనాడులో స్టాలిన్ ఓడిపోయారు, మమతా బెనర్జీ ఓడిపోయారు, ఇక్కడ పినరాయి విజయన్ గెలిచారు, కానీ గౌరవ్ గొగోయ్ ఓడిపోయారు. ఇది రిజల్ట్ ఈ ఎలక్షన్ది. సార్ ఓవరాల్గా 2026 ఎలక్షన్స్ ముఖ్యంగా ఈ 5 స్టేట్స్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో చూసుకుంటే చాలా వరకు ఉన్న స్థానిక స్టేట్ పార్టీలని అంటే కొత్త పార్టీ లైక్ మార్పు కోసం అయితే చూసుకున్నారు సార్. చాలా వరకు లైక్ దే ఆర్ ఫెడ్ అప్ అన్న మొత్తం క్లియర్గా ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఎందుకంటే రిజల్టే దానికి సాక్ష్యం. అండ్ స్టేట్ వైజ్ చూసుకుంటే ఇప్పుడు బాగుపరచాల్సిన ప్లేస్లో వెస్ట్ బెంగాల్ ఉంది. తమిళనాడు తను ప్రూవ్ చేసుకోవాల్సిన పాయింట్లో తమిళనాడు ఉంది. పుదుచ్చేరి గురించి చెప్పారు, ఓకే, అదొక ఏమంటారు శ్రీకాంత్ అడ్డల సినిమాలా ఉంది, అది ఓకే, అది అట్లే ఉంటుంది, దానికి ఏం ప్రాబ్లం అని. అస్సాం మీరు చెప్పారు. ఇంకొక స్టేట్ ఇది సార్ కేరళ లైక్ కేరళ ఆల్సో రిక్వెస్ట్ డెవలప్మెంట్, కానీ అక్కడ డెవలప్మెంట్ జరగదు ఎక్కువ. కారణాలు ఉన్నాయి అక్కడ, ఏ గవర్నమెంట్ వచ్చినా అంతే. ఎందుకంటే ఒకటి, వాళ్ళు పెద్ద కంపెనీలు అలౌ చేయరు, ఫ్యాక్టరీస్ అలౌ చేయరు, పొల్యూటింగ్ అని చెప్పేసి. అక్కడ ఒక థర్మల్ పవర్ ప్లాంట్ కూడా లేదు అక్కడ. ఉన్నదంతా హైడల్ పవర్ ప్లాంట్, నీళ్ళతో ఉన్నది. సో అట్లాంటి చాలా ప్రాబ్లం. ఈ న్యూక్లియర్ ప్లాంట్ పెట్టరు, అన్ని దాన్ని కూడా అపోజ్ చేస్తారు ఎన్వైరన్మెంటల్ అని చెప్పేసి. అట్లా చాలా కారణాలు ఉన్నాయి కేరళలో. అస్సాం అటువైపు చూడండి, అస్సాంలో ఒక 15 సంవత్సరాల ముందు డెవలప్మెంట్ లేకుండా అస్సాంలో. సెమీకండక్టర్ ఫెసిలిటీ, రోడ్లు, బ్రిడ్జ్లు, నేషనల్ హైవేలు కట్టుస్తున్నారు. డెవలప్మెంట్ చూస్తున్నారు అస్సామీస్ ఇప్పుడు. కల్కట్టాకి వచ్చో లేకుంటే భువనేశ్వర్కి వచ్చో లేకుంటే ఈవెన్ ఢిల్లీకి వచ్చి పనిచేస్తక్కర్లేదు. వాళ్ళు అక్కడే వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. అక్కడే హిమంత బిశ్వ శర్మ ఒక పవర్ చూపిస్తున్నాడు. ఆయన చేసి చూపించడానికి కెపాసిటీ ఉందని చెప్పేసి. అది పెద్ద ఒక లెసన్. ఒక ముఖ్యమంత్రికి 3 సార్లు 4 సార్లు గెలవాలంటే దిస్ ఈజ్ వాట్ ఇట్ ఇస్. ఇట్లాంటి డెవలప్మెంట్ చూస్తే ప్రజలు హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి కావాల్సింది అది. మామూలుగా సార్ నేను బింజ్ వాచ్ చేస్తుంటాను పెద్ద షోస్ అన్ని. లైక్ ఆ ఎక్సైట్మెంట్ ఆపుకోకుండా ఒకేసారి లైక్ ఏ పనులు పెట్టుకోకుండా అదే మొత్తం చేసేస్తాను అనమాట. అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దట్ ఇప్పుడు నాకు నెక్స్ట్ ఏంటి అన్న లైక్ దేర్ సమ్ టర్మ్ దానికి సపరేట్గా దట్ హ్యాపెండ్ విత్ లైక్ బ్రేకింగ్ బ్యాడ్ కానీ నార్కోస్ కానీ చూసినప్పుడు ఇంత గొప్ప విషయం అయిపోయిన తర్వాత గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అన్న ఇది ఉంటుంది. సో ఈ ఎలక్షన్స్ గురించి ఒక 1 month ముందు నుంచి మనం రెగ్యులర్గా కసరత్తు చేస్తూ ఏం జరగబోతుంది, ఏం చేస్తే బాగుంటుంది, గెలవడానికి ఏం చేయాలని వాళ్ళకన్నా ఎక్కువ మనకే ఉండింది. ఎందుకంటే క్రికెట్ ఆడుతున్న అంటే 11 మంది ఆడేది 100 కోట్ల మందికి తెలుసు అన్నట్టుగా మనకు తెలుసు. మనం ఆడితే ఇలా ఆడితే బాగుంటుంది, మనం ఎలాగైతే సజెస్ట్ చేస్తుంటామో అదే జరిగింది. మొత్తానికి రిజల్ట్ మన కళ్ళ ముందు వచ్చింది. ఇక మీద చూడాల్సిందల్లా వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారనేది. ఈ పరిస్థితిని క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. స్టేట్ ఇంటూ హిట్ టీవీ. దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.